ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నారు అనంతపురంకు చెందిన రైతు శివశంకర్ రెడ్డి. ఆయన 30 ఏండ్లుగా ద్రాక్ష తోటల్లో సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 6 ఎకరాల్లో 2 రకాల ద్రాక్ష పంటను సాగు చేశారు. అధిక దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది. పొడి వాతావరణం కలిగిన అనంతపురం జిల్లాకు ద్రాక్ష తోటల సాగుకు అనువైన ప్రాంతం. గతంలో చాలా మంది రైతులు ఇక్కడ ద్రాక్ష తోటలను సాగు చేసేవారు. కాలక్రమేణా ఆ తోటలు అంతరించిపోయాయి. అయితే రైతు శివశంకర్ రెడ్డి మాత్రం 30 ఏళ్లుగా ఎంతో కొంత విస్తీర్ణంలో ద్రాక్ష తోటలు సాగిస్తూనే ఉన్నారు. ఉత్తమ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 6 ఎకరాలు సీడ్లెస్ రకాలను సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మనిత్యం, ఎకరంలో సూపర్ సోనాక్ రకాలను సాగు చేస్తున్నారు. పంటల సాగులో మొదటి నుండి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన ద్రాక్ష పంట అధికంగా కాసింది. ఎకరాకు 12 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. 96లో 2 ఎకరాలు ఇట్లా పెట్టినాం. 96 పెట్టిన తర్వాత ద్రాక్షలు పెద్ద లాభాలేం రాలే, ఊరికే ఆటికాటికి వస్తున్నాయి అంతేను. మనం బాగా డెవలప్ అయినది అయితే మాత్రం 98 పప్పాయ, 2001 మస్క్ మిలన్, దానిలో డెవలప్ అయినది బాగా ఎదిగినాం. సరేలే ద్రాక్ష ముందు నుంచి ఉన్నాం కదా, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఇంకా కంటిన్యూ ఉంటుంటుంది. ద్రాక్ష అనేది భాగం ఎప్పటికీ ఇట్లా ఉండిపోయింది. ఇది అనంతపురంలో అయితే ఇప్పుడు డెలిక్విస్ ఉంటుంది, మన సీడ్లెస్ ఉంటుంది. అనాభిష అనేది లేదు, రౌండ్ టైపు. సీడ్లెస్ అనేది ఈ అక్టోబరు అట్లా ఫ్రూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు ఉంటుంది అనంతపురం సీజన్. మహారాష్ట్రలో ఏమైందంటే జనవరికి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. మనకి జనవరి నుంచి వాళ్ళు హార్వెస్టింగ్ జరుగుతుంటుంది. ఇది అయితే మధ్యలో వచ్చి పోతుంది. స్టార్టింగ్లో మనకి అక్టోబర్ ఆఖరు నవంబర్లో కటింగ్ చేసినప్పుడు వర్షాలు ఉంటాయి కదా, అప్పుడంతా పంగిసాయిలు తర్వాత ఇవి అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డౌనీ మిల్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత పౌడర్ మిల్ ఉంటుంది. పెస్ట్ కన్నా గ్రేప్కి ఫంగసైడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఈ పొలంలో వచ్చేసి నీళ్ళు తక్కువ ఉండి అందుకే ముందు రెడ్ గ్లోబ్ ఉన్న తర్వాత మన అనుష్క అనేది ఉన్నా, సూపర్ సోనాక్ ఉన్నా, ఫ్లేమ్ ఉన్నది, సరస్ సీక్లెస్ ఉన్నా, ఇవన్నీ పెడతా అంటే నీళ్లు తగ్గినుకొని ఈ ప్లాట్ ఒకటి ఇప్పుడు మాణిక్యమన్ అనేది ఇది ఉంది 5 ఎకరాలు. దీంట్లో 5.5 ఒక ఎకరా వరకు సూపర్ సోనాక్ ఉంటుంది. అంతా 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు పెట్టుబడి అయితే 3.5 లక్షలు వస్తుంది ఎకరాకు. పంట అయితే 17 నుంచి అట్లా రావచ్చు, 17-18 టన్నులు రావచ్చు. రేట్ అయితే 51 రూపాయలు ఇచ్చినాం ప్రజెంట్ రేట్. ఇప్పుడు ఎవరు రాకపోతే మనమే పంపించుకుంటుంటాం. కాకపోతే బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడే క్యాష్ ఇచ్చి 51 రూపాయలు క్యాష్ ఇచ్చి తీసుకుంటారు. 17 టన్నులు 18 కావచ్చు ఎకరా, అంటే 17-18 కావచ్చు. ఇంకా నిన్ననే స్టార్ట్ చేసింది అది, అందుకే అయిపోయే లోపల తెలిసిపోతుంది కరెక్ట్ ఎంత వస్తుంది అనేది. ఊరికి అందాజు ఇప్పుడు 17-18 అని చెప్పేసి. ఈ తోట వచ్చేసి 8-6 ఉంది. సాలుకు 8 అడుగులు, చెట్టుకి 6 ఫీట్ ఉన్నది, 6 అడుగులు ఉంది. మొక్క నాటినాక 1.5 సంవత్సరానికి వస్తుంది. ఏదైనా ద్రాక్ష ఏదైనా 1.5 సంవత్సరానికి వస్తుంది. బాగా మన గ్రాఫ్టింగ్ అంట్లు కట్టిన తీసుకొని నాటినామనుకో సీజన్లో కరెక్ట్ నవంబర్ పెడితే మళ్ళీ నవంబర్కి వస్తుంది ప్రూనింగ్కి. అది మళ్ళీ తర్వాత 4 నెలలు 4.5 నెలలు పడుతుంది కాబట్టి 1.5 సంవత్సరంలో హార్వెస్టింగ్ అయిపోయింటుంది. లేదు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు. ఏదో రేటు కానీ అప్ అండ్ డౌన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ వచ్చి పొలాల్లోనే తీసుకుపోతారు. కాకపోతే మనం కూడా సొంతం పంపించుకునే వాళ్ళము. ఎక్కువ అంటే ఇప్పుడు చెన్నైకి ఎక్కువ అవుతుంది, అంటే తమిళనాడు అంత పెద్దగా ఉండదు కదా ద్రాక్ష తోటలు. మెయిన్ మనకంతా చెన్నై మార్కెట్కి పోతుంది. ఇట్లా ఇది ఒరిస్సా మార్కెట్ కూడా వెళ్తుంది. ద్రాక్ష అనేది కదా ఏం పంట పెట్టినా కానీ దాని మీద పూర్తిగా మనం మీరు ఎంప్లాయ్ మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారో మన తోట మీద మనం కూడా అట్లనే ఉండి చేయాలా. రైతుకి ప్రతి ఒక్కరికి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. మనకు అటు పెద్ద దిక్కు ఉండాలా అని అనుకుంటే మాత్రం మన పొలమే మన బాస్ అనుకోవాలి. అంటే ఆడ కరెక్ట్ చూసుకుంటేనే మన పంటలు పండితే మనకి మనం అనుకునే సాధించుకోవచ్చు. అంటే మంచి పేరు ఉంటుంది, తర్వాత మనకు డబ్బులు వచ్చి బాగా హ్యాపీగా బతకచ్చు కదా.